మళ్ళీ యాంటీబయాటిక్ మళ్ళీ ఎన్ని రోజులొస్తే జీవితాంతం అట్లా 20 ఇయర్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకొస్తారనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సర్జరీలో 2 రకాలుంటుంది. సర్జరీలో ఏంటంటే ఫస్ట్‌ది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఎక్కడైతే మీ వజైనల్ ఏరియా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది, పెయిన్‌లో ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే అక్కడ చిన్న ఘాటు పెట్టి లోపల పస్ అంతా తీసేస్తారనమాట. దీన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. ఇంకోటేంటంటే ఈ ఒక్కసారి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనుకోండి, మార్సుపిలైజేషన్ అంటామనమాట. మార్సుపిలైజేషన్ ఏంటంటే ఏదైతే ఈ గ్లాండ్ ఉందో, మనకు శనగ విత్తనం అంత గ్లాండ్ ఉంటుందో దాన్ని కట్ చేసి దాన్ని అంచులు ఓపెన్ బయటికి పెట్టి కుట్టేస్తారనమాట. లోపల ఫ్లూయిడ్ అక్యుములేట్ కాకుండా. ఇదేమవుతుంది, ఫ్లూయిడ్ అనేది మీ వజైనల్ ఏరియాలోకి రాకుండా బయటికొచ్చేస్తుంది. మీరు జీవితాంతం ఒక ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సొస్తుందనమాట. సో, ఇది దాంట్లో ఉన్న డిఫెక్ట్స్. ఇంకోటి